చిన్న వాక్యం చదువుకుందాం. సంఘం అందరికీ, తిమోతి గారికి, పెద్దలకు నా ప్రేమ వందనాలు. నిజం, ఇందాక తిమోతి గారు చెప్పినట్టుగా పిలిగ్రిమేజ్ అంటారు. సంవత్సరానికి ఒకసారి పిలిగ్రిమేజ్ పెడతా ఉంటాం మనం. కారణం ఏంటంటే, నాకు వారి నాన్నగారు, నా సోదరులు పౌలు గారు స్నేహితులు. సేవలో సహచర్యమే కాదు, స్నేహితులు, మంచి స్నేహితులు. వారి సేవను బట్టి, వారిని బట్టి నేను ఎంతో స్తుతులు చెల్లిస్తాను. నా విషయంలో కూడా నేను మరవలేనటువంటి ఒక సంగతి జరిగింది. నాకు కూడా ఆయన చాలా ఆశీర్వాదంగానే ఉన్నారు. దీనదాసులు, నమ్మకమైన సేవకులు కనుక దేవునికి ఆయన్ని బట్టి స్తుతిస్తూ, ఒక చిన్న జ్ఞాపకం ఏమిటంటే, నేను వచ్చినప్పుడు రామన్న వాళ్ళు తీసుకెళ్ళారు. నన్ను రామన్నపాలు తీసుకెళ్తే కిందే కూర్చున్నాం. ఆరాధన చేస్తుంటుండగా నేను అలాగే కూర్చున్నాను. సాధారణంగా ఏదైనా క్రొత్త చర్చికి వెళితే ముందు నేను ఆరాధన చేయడానికి కొంచెం వెనకాడతాను. ఇక పద్ధతి ఏంటో అనేసి ఆలోచిస్తాను. మనసులో కృతజ్ఞత ఉంటుంది. అయితే అందరూ ఆరాధన చేస్తున్నారు. పాల్ గారు ప్రక్కనే కూర్చున్నారు. నన్ను ఏమన్నారంటే, మీరు కూడా స్తుతి చెల్లించండి అన్నారు. నేను ఎప్పుడు మర్చిపోలేను, ఎందుకంటే ఆ మాట చాలా ఆశీర్వాదం. నాకు ఆరాధన చాలా ప్రాముఖ్యం. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏ సంఘానికి వెళ్ళినా సరే తప్పనిసరిగా ఆరాధనలో పాలు పొందుతాను. కనుక ఆయన్ని బట్టి, వారి కుమారుని బట్టి, సంఘాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నేను వస్తానంటే ప్రేమతో ఆహ్వానించారు. దాన్ని బట్టి కూడా మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఒక చిన్న వాక్యం నేను చదువుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతాను. నేనే చదువుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేనే చదువుతాను. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, 3వ వచనం చదువుతున్నానండి, నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. వాక్యం అంతా అద్భుతమైన వాక్యమే. 66 పుస్తకాలు బైబిల్ గ్రంథం. దీంట్లో యోహాను సువార్త మరీ ప్రత్యేకం. సువార్తలు 4, యోహాను సువార్త మరీ ప్రత్యేకం. బిల్లీ గ్రహాం గారు జాన్స్ గాస్పెల్ గురించి ఆయన చెప్పేవారు, మీరు అస్మాను చదవండి అనేవారు. వాక్యం అంతా ముఖ్యమే. యోహాను సువార్త వెరీ స్పెషల్ గాస్పెల్. దాంట్లో ఈ 14వ అధ్యాయం మరీ ప్రత్యేకం. ప్రభువు చెప్తున్నారు ఇక్కడ,
ప్రభువే చెప్తున్నారు. 3వ వచనం చూడండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును. యాకోబు పత్రిక తీయండి దయచేసి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం నుండి 4 వచనాలు నేనే చదువుతాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుండి, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. 8వ వచనం, ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. 9వ వచనం, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇందాక సోదరులు స్తుతులు చెల్లించేటప్పుడు కూడా ఆరాధన సమయంలో కూడా 2-3 సార్లు ఈ మాట వచ్చింది. మీరు వచ్చు పర్యంతము ప్రభు వచ్చు పర్యంతము ఈ కార్యక్రమం చేస్తున్నాం. వచ్చు పర్యంతము. ఈవేళ ప్రియులారా, ఒక చిన్న మాట మీకు చెప్పాలి. యవనస్తులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వినాలని నా కోరిక. అదేమిటనంటే, మీకు తెలియందేం కాదు, ప్రభువు వస్తున్నారు. యేసు ప్రభు వస్తున్నారు. నమ్ముతున్నారా? వస్తున్నారు. మొదటిసారి వచ్చారు, గురి పిల్లవలే వచ్చారు. నీ కొరకు నా కొరకు మరణించడానికి, శిలువ మరణం పొందడానికి వచ్చారు. కొన్ని పరిస్థితుల్లో ఆయన రాజుగా చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయన తప్పించుకున్నారు. ఎందుకంటే ఆయన వచ్చిన పని మన కొరకు పాప ప్రాయశ్చిత్త బలిగా శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చారు. కనుక ఆ కార్యక్రమం ఆయన నెరవేర్చాలి. అలాగే పాప ప్రాయశ్చిత్త బలిగా సమాధానార్థమైన శిక్ష ఆయన శిలువలో భరించి, మన శిక్ష యావత్తు ఆయనే తీసుకొని భరించి, మనకు మారుగా ఆయన చనిపోయి మనకు జీవాన్ని ఇచ్చారు, రక్షణ ఇచ్చారు, విమోచన ఇచ్చారు, పరిశుద్ధులుగా చేశారు, ఆయన పిల్లలుగా చేశారు. ఆయన పిల్లలుగా ఎంత భాగ్యవంతులు మనం. తను ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారము. యేసు ప్రభువునందు విశ్వాసముంచితే, నమ్ముకుంటే, నా ప్రభువా నా దేవా అని పిలిస్తే, నేను పాపిని అని పిలిస్తే, తన దగ్గరికి వచ్చేవారిని ఎవరిని కూడా ఆయన తృణీకరించడు. తప్పనిసరిగా చేర్చుకుంటారు, రక్షిస్తారు. కనుక దాని నిమిత్తమై వచ్చారు. తర్వాత ఆయన తిరిగి లేచారు. వినండి, తిరిగి అద్భుతం తిరిగి లేచారు. సమాధిని, పాపాన్ని, నేను క్లుప్తంగానే చెప్తాను, పాపాన్ని, మరణాన్ని జయించి తిరిగి
వాక్యంలో మనకు కనిపిస్తే ఆయన మరణమే చచ్చిపోయిందట. సిలువలో మరణమే చచ్చిపోయింది. ఆది కాండంలో వచ్చింది ఆ మరణం, సిలువలో ఆ మరణం చనిపోయింది. కనుక ఆయన తిరిగి లేచాడు. మొట్టమొదటి శిష్యుల యొక్క సందేశం పునరుద్ధానం. ఏ పేతురైతే యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని భయపడి బొంకాడో, అదే పేతురు అపొస్తలుల కార్యంలో లేచి ఆయన చెప్పిన సాక్ష్యం ఏమిటంటే ఈ యేసును మీరు సిలువ వేశారు, అయితే ఆయన తిరిగి లేచాడు. తర్వాత మాట, ఎందుకు మేము అనగా నేను కూడా అద్భుతమైన సాక్ష్యం. ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభు ప్రపంచంలో ఒకే సమాధి ఖాళీగా ఉంది. ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. ఒకే ఒక్క సమాధి. అది ఎవరిదో కాదు, యేసు ప్రభు సమాధి. తిరిగి లేచిన తర్వాత ఆయన కొన్నాళ్ళు ఉన్నారు, సేవ చేశారు, కొంతమందికి కనిపించారు, ఆయన మాటలు కూడా చెప్పారు, ముగించుకున్నారు. మనకు అపొస్తలుల కార్యంలో మనకు కనిపిస్తే ఆయన ప్రభువు దగ్గరికి వెళ్ళారు. చూడండి, అది కూడా ఒకసారి చదువుదాం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మాట చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, చూడండి వారు అంటే శిష్యులు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చూడండి ఈ మాట, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో. అద్భుతం. ఏ రీతిగా మేఘాల మీద నుండి ఆయన వెళ్ళిపోయారో అదే రీతిగా ఆయన తిరిగి వస్తారు. ఈ చిన్న సందేశాన్ని, ఈ చిన్న మాటను నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. యేసు ప్రభు మొట్టమొదటిగా వచ్చారు, నీ కొరకు నా కొరకు శిలువ మరణం పాప ప్రాయశ్చిత్త బలి అయిపోయారు. ఆయన తిరిగి లేచారు, ఆయన తిరిగి వెళ్ళారు, ఆయన తిరిగి వస్తారు. పత్రికల్లో ఆయన రాకడ కొరకు, ఆయన రాకడ గురించిన మాటలు 50 సార్లు ఉంది. సో మెనీ టైమ్స్. కనుక ఆయన రాకడ ఎంత ప్రాముఖ్యతో మనకు తెలుస్తూ ఉంది. ప్రియులారా, ఆయన రాకడ కొరకు మనం కూడా కనిపెట్టాలి. కనిపెట్టడం మట్టుకే కాదు, సిద్ధంగా ఉండాలి. ఆయన ఉదయం వస్తారా, మధ్యాహ్నం వస్తారా, సాయంకాలం వస్తారా, కోడి కుయ్యక ముందు వస్తారా, ఈవేళ వస్తారా, రేపు వస్తారా, తప్పనిసరిగా వస్తారు. చూడండి, ఇందాక మనం యాకోబు పత్రిక చదివాం కదా, ఇంకోసారి తీసి దయచేసి. ఇక్కడ 8 అండి. ప్రభువు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము
ఒకరి మీద ఒకడు సణుగకుడి. ఇదిగో ఈ మాట కావాలి. ఇదిగో న్యాయాధిపతి యేసు ప్రభు, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. మనం ఆఫీస్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, తండ్రి యజమాని బట్టలు వేసుకుంటాడు, స్నానం చేస్తాడు, బట్టలు వేసుకుంటాడు, సిద్ధపడతాడు, చేతిలో బ్యాగ్ పెట్టుకుని గుమ్మం ముందు వెనుకుంటాడండి. గుమ్మం దాటి వస్తారా? గుమ్మం దాటి వాకిట అంటే దాని అర్థం ఏమిటంటే రెడీ, సిద్ధం. ఆ టైంలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉండే పిల్లలు ఏం చేస్తారండి? కాళ్ళకి అడ్డపడతారు, కాళ్ళు పట్టేసుకుంటారు, వెళ్ళొద్దంటారు తండ్రిని వెళ్ళొద్దంటారు. 14వ అధ్యాయంలో ఆ మాదిరిగానే ప్రభు 14వ అధ్యాయంలో శిష్యులు కొంత గుండె చెదిరిపోయే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఏం చేయటం లేదు వాళ్ళకి. హృదయం నిజంగానే కలవరంగానే ఉంది. ఇంతవరకు ప్రభువుతో ఉన్నారు వారు. ప్రభు వెళ్ళిపోతానని చెప్తున్నారు పని ముగించుకుని. ఒకవేళ అనాథలుగా అయిపోతామా ఏమో, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో. దాన్ని బట్టి మొదటి వచనంలో అంటారు, మీ హృదయములను కలవర పడనీయకుడి. ప్రియులారా, ఎక్కువసేపు చెప్పను. మన హృదయాలు కలవరపడకూడదు, కంగారు పడకూడదు. మన హృదయం చెదిరిపోకూడదు. నిరాశ వద్దు, భయం వద్దు. పరిస్థితులు విపరీతంగానే ఉన్నాయి. మీరు గమనించినా గమనించకపోయినా పరిస్థితులు విపరీతంగానే ఉన్నాయి. డేస్ ఆర్ వెరీ ఈవిల్. మనుషుల్లో ఒక రకమైన డిప్రెషన్ వచ్చేస్తుంది, నిరాశ వచ్చేస్తుంది, ఎటు పారిపోని పరిస్థితి వస్తుంది. కలవరం ఎక్కువైపోయింది. ఎటు కూడా వారి ఆలోచన ఒక కోలిక్కి రావటం లేదు. కనుకనే ఈ మధ్యనే మీరు వినుంటారు, చర్లపల్లి ఆ స్టేషన్లో ఒక తల్లి, 2 పిల్లలు అటువంటి డిప్రెషన్కి, నిరాశకి లోనైపోయిన తల్లి, పిల్లలకి ఏం తెలియదు, టీనేజ్ చిల్డ్రన్, వాళ్ళను కూడా పట్టుకుని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. ట్రైన్ కింద పడిపోయారు. కారణం డిప్రెషన్, హృదయ కలవరం. ఇక ఎటు వెళ్ళాలో ఇక దారి లేదు, తనకి దారి లేదు. టీనేజ్ పిల్లలు, యవనస్తులు, పెద్దల్లో కూడా ఇటువంటి నిరాశ ఎక్కువైపోయింది. ఎందుకు అని అంటే డేస్ ఆర్ ఈవిల్. మనుషుల్లో స్వార్థం ఎక్కువైపోయింది, మనీ మైండ్ అయిపోయింది. ఎన్నెన్నో పరిస్థితులు వచ్చేసాయి, కలవరం ఎక్కువైపోయింది. అయితే ఆ కలవరాన్ని తట్టుకోలేక, డిప్రెషన్ తట్టుకోలేక, ఒక రకమైన నిరాశకు గురైపోయి ప్రాణం తీసుకున్నారు. ఎంత విచారం అండి, చాలా విచారం. అయితే ఇంకొక సంగతి చెప్తాను. అదే పరిస్థితికి మా అమ్మగారు కూడా వెళ్ళారు. కోనాల మా అమ్మగారు కూడా ఈ పెనుగొండలోనే ఆమె పుట్టుక. చాలా విగ్రహారాధికురాలు. ఆ టెంపుల్స్ ఉన్నాయి చూసారా, తెల్లవారి 4 అక్కడే ఉండేవారట మా అమ్మ. చిన్న వయసులో, టీనేజ్, చాలా విగ్రహారాధికురాలు. కానీ పెళ్ళయింది, 5-6 పిల్లలు పుట్టారు, అందరూ చనిపోయారు. నేను ఒక్కడనే మిగిలాను. నాకు కూడా చాలా చిన్న వయసు, 2 సంవత్సరాలు ఎంతో తెలియదు. ఒక చిన్న తాటేకిల్లు ఉంది. ఆ రోజులు ఇలా లేవు, భోజనం దొరికేది కాదు, ఎవరు ప్రక్కన అన్నం తినారో లేదో కూడా అడిగేవారు కాదు. చాలా కఠినమైన రోజులు అవి.
ఇప్పుడు నేను అనుకుంటాను భోజనానికి లోటు లేదు, సాధ్యమైనంత వరకు. ఆమె మిడ్ నైట్ లేచి, మా అమ్మగారు మిడ్ నైట్ లేచి, వినండి, ఆఖరిసారిగా నన్ను చూడాలనుకుంది. ఆ తలుపు తీసి నన్ను చూస్తే నేను నిద్రపోతున్నానట. ఈ వీడిని ఎవరొకరు పెంచుకుంటారులే, నలుగురు చనిపోయారు, భర్త చనిపోయాడు, ఇక నేను ఎందుకు నేను ఉండాలి, నిరాశ, డిప్రెషన్. కనుక ఆమె బయటకు వచ్చి ఎక్కడ చనిపోవాలని ఒక పాత పాడైపోయిన నుయ్యి తనకి జ్ఞాపకం వచ్చింది. ఒక బ్రాహ్మిన్స్ ఆ దొడ్లో ఉంది, లోతైన కోణాల్లో నీళ్లు చాలా లోతుకు ఉంటాయి, అందులో పడిపోవటం మంచిదని నిర్ణయించుకుని డెసిషన్ చేసి మిడ్ నైట్లో ఆఖరిసారి నన్ను చూసి ఆమె వెళుతుండగా మా పెద్దమ్మ గారు, మా అమ్మ తోటికోళ్ళ గారు, ఆమె యేసు ప్రభువుని రహస్యంగా నమ్ముకుంది, సీక్రెట్ బిలీవర్ ఆవిడ. నిడదవోలులో ఉంటుండగా సండే స్కూల్లో తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళేది చిన్నపిల్లగా. సండే స్కూల్ చాలా ప్రాముఖ్యం, చాలా చాలా ప్రాముఖ్యం. వెళ్ళి అక్కడ పాటలు, వాక్యం విని ఆమె యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించింది, పెళ్ళయింది, వచ్చింది, విశ్వాసం గట్టిపడింది, బలమైన విశ్వాసి, కానీ సీక్రెట్ బిలీవర్. ఆమె మిడ్ నైట్లో లేచి మా అమ్మగారి గురించి ప్రార్థన చేస్తుంది. నలుగురు చనిపోయారు, భర్త చనిపోయాడు, చిన్న బిడ్డ ఉన్నాడు, వెంకయ్య ఏం చేస్తావు, ఏమిటో, ఎలా ఉందో ఏమిటో అని భారంతో ప్రార్థన చేస్తుంటుండగా వాకిటి చప్పుడైంది. ఏమిటి చప్పుడని అంటే బయటకు వచ్చేటప్పటికి మా అమ్మ వెళుతున్నారు. నిరాశ, డిప్రెషన్, డెసిషన్ చేసేసారు. అప్పుడు ఆమె వచ్చి మా అమ్మను కౌగులించుకున్నారు. ఏ అమ్మాయి ఏంటి, నాకెవరున్నారు, మా అమ్మ చాలా ఇంటెలిజెంట్ లేడీ, నాకెవరున్నారు, వాడిని ఎవరో చూసుకుంటారు, మీరు ఎవరో లేరు, నన్ను అడ్డు పెట్టొద్దు. అప్పుడు మా పెద్దమ్మగారు చెప్పిన మాట ఏమిటంటే, ఈ ముగ్గురికి గురించి నేను ఈ వార్త విన్నప్పుడు, అయ్యో ఒక్కరు కూడా ఎవరూ లేకపోతే యేసు ప్రభు గురించి వాళ్ళకి చెప్పడానికి. ధనవంతులు వాళ్ళు, చాలా స్తోమత కలిగిన ఆవిడ, ఉద్యోగం చేస్తుంది, నెలకి 2 లక్షలు సంపాదించుకుంటుంది, పిల్లలు హై ఎడ్యుకేషను. ఒక్కళ్ళు యేసు ప్రభు గురించి చెప్తే ఆ ముగ్గురు ప్రాణాలు కూడా నిలిచేవి. ఎవరు చెప్పలేకపోయారు, బహుశా వాళ్ళు విని కూడా లేరేమో, విన్నా వారు విధేయత చూపించలేదేమో. మా అమ్మ చెప్పింది ఏంటంటే, ఎవరున్నారు. అప్పుడు మా పెద్దమ్మ గారు అన్నారు, ఒకరున్నారమ్మా వెంకయ్యమ్మ, ఆయనే యేసు ప్రభు. యేసు ప్రభు ఉన్నాడు, ఆయన నన్ను పట్టించుకుంటాడు, నాకు ఏం చేయగలడు, ఏమిటి రుజువు అని అడిగారట ఆ రోడ్డు మీద. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నట్టు నాకు ఎలాగ నిదర్శనం అని మా అమ్మ అడిగారట. ఆయన మన గురించి ప్రాణం పెట్టారు, సిలువలో ప్రాణం పెట్టారు, నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చారు, దాంట్లో ప్రేమ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. ఆ క్షణంలో మా అమ్మగారు తన జీవితాన్ని యేసు ప్రభువుకు సమర్పణ చేసుకుంది. టీనేజ్ పిల్లలు ఇంకా ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకోకపోతే నా మనవి, నేడే రక్షణ దినం. ఇందాక తిమోతి గారు చెప్తున్నారు మిస్టిల్స్లీ అని. చాలాసార్లు ఇక్కడికి వచ్చారు ఆమె కూడా. ఆమె యేసు ప్రభువుని 8వ సంవత్సరంలో 8 years old యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు. తన సర్వం కూడా ప్రభువు కొరకు సమర్పణ చేశారు. జీవితం అంతా కూడా సమర్పణ చేసుకుంది. హాస్టల్ స్థాపించారు.
వందల మంది ఆడపిల్లలు ఆశీర్వాదం పొందుతున్నారు. నీ జీవితాన్ని కూడా ప్రభు సార్థకం చేస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరైనా టీనేజ్ పిల్లలు, చిన్నపిల్లలు ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నేడే రక్షణ. ఆ రోజున ఆ మిడ్ నైట్ రోడ్డు మీదే మా అమ్మ యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మా పెద్దమ్మగారు అయితే బహిరంగంగా బయటకు రాలేదు, కానీ ఇంకెవరు లేని గురించి మా అమ్మ బయటకు వచ్చారు, చర్చికి వెళ్ళిపోయేవారు. మా గ్రామం అంతా కూడా మా బంధువులే, 300 మంది గడప, అందరి మధ్య వెళ్ళి ఆమె బాప్తిసం పొందారు. అబ్రహాం గారే ఇచ్చారు. చాలా ధైర్యశాలి. ప్రభు పిలుచుకున్నారు. నిడదవల్లో 25 సంవత్సరాలు అద్భుతమైన సేవ చేశారు. ప్రియులారా, ఆ ముగ్గురు కూడా యేసు ప్రభు అంటే తెలియక, ఒకవేళ విన్న విధేయత చూపించక నిరాశతో ప్రాణం పోగొట్టుకున్నారు. కానీ అది పాపం. అది మీ జీవితం మీది కాదు, మీ ప్రాణం మీది కాదు, ప్రభువు మనకిచ్చింది. దాని ప్రభువు కొరకే ఖర్చు పెట్టాలి. ప్రాణం తీసుకుంటానికి మనకి అధికారం లేదు. పాపం అది, కేవలం పాపం. ఆత్మహత్య పాపం. నిరాశ, నిస్పృహ, డిప్రెషన్, పాపం చాలా ప్రమాదం. ఇవి మనల్ని అలాగే నడిపిస్తాయి. కానీ యేసు ప్రభు మనల్ని రక్షిస్తాడు. నిరాశ నుండి సంతోషాన్ని ఇస్తాడు. మనకి ఆత్మఫలాలు ఇస్తాడు. ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. యాకోబు పత్రిక నాకు చదివాం కదా. ఓపిక. ఓపిక. మన ప్రభు వాకిట నిలిచి ఆయన తిరిగి వస్తాడు. 2 ఉదాహరణలు. ఆ ముగ్గురు కూడా యేసు ప్రభు అంటే తెలియక వినలేదేమో, విన్నా అశ్రద్ధ చేశారేమో, విధేయత చూపించలేదేమో, ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. నరకమే. నరకమే. వాక్యం చెప్పింది, నా మాట కాదు. యేసు ప్రభువుని ఎవరైతే నమ్మలేదో, విశ్వాసం ఉంచలేదో, వారికి నిత్య శిక్ష. నిత్య శిక్ష. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం. వాక్యం స్పష్టంగా కనిపిస్తుంది. యేసు ప్రభువును నమ్ముకుంటే, విశ్వాసం ఉంచితే ఆయన మన పాపాలు క్షమించి, ఆయన రక్తంలో మనల్ని విమోచించి, ఒక మాట బైబిల్లో కనిపిస్తుంది మనకి, యేసు రక్తంతో మనల్ని కొనుక్కున్నాడట. యేసు రక్తంతో కొనుక్కున్నాడు. ప్రియులారా, యేసు రక్తానికి మీరు విలువ కట్టగలరా? ఒక డ్రాప్కి విలువ కట్టగలరా? అయితే మన విలువ ఎంత? విలువ పెట్టి కొనబడిన వారు. ప్రభువు మనలో ఆస్తి ఉంచాడు. ఏంటి ఆస్తి? ట్రెజర్. వాక్యం అనే ఆస్తి, ప్రేమ అనే ఆస్తి, ఓపిక అనే ఆస్తి. ఈ ఆస్తిని మనం పంచిపెట్టాలి. మీ ఇంటి పక్కన వాళ్ళని అశ్రద్ధ చేయకండి. వాక్యం చెప్పండి. వాడు వినకపోయినా. మా పెద్దమ్మగారు చెప్పారు, ఒకరున్నారమ్మా వెంకయ్యమ్మ, యేసుప్రభు ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ చిన్న మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. సువార్తలో బలం ఉంది. దేర్ ఈజ్ పవర్. రోమా పత్రిక 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. సువార్తలో దేర్ ఈజ్ పవర్. శక్తి ఉంది, బలం ఉంది. సువార్త మనం చెప్పగలం. ఆ మాట ఒక వ్యక్తిని, ఆ హృదయాన్ని మార్చగలిగే శక్తి ఉంది.
శక్తి ఉంది. ఇంకా పౌలు అంటాడు, సువార్త వలన, వాక్యం వలన మనల్ని కన్నాడట ఆయన. వాక్యములో అంత బలం ఉంది. ప్రియులారా, వాక్యాన్ని అశ్రద్ధ చేయకండి. మీరు వాక్యాన్ని చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? యేసు ప్రభు వాకిట నిలిచి ఉన్నాడు అంటే, వాకిట నిలిచి ఉన్నాడంటే గుమ్మం దాటారు. ఎప్పుడు వస్తారో తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి. జీవితంలో నిరాశ పనికిరాదు, డిప్రెషన్ అక్కర్లేదు. ప్రభు ఉన్నాడు మనకి. ఉన్నా లేకపోయినా, మనకు ఉన్నా లేకపోయినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా యేసు ప్రభు మనకు ఉన్నాడు. అది మనకి చాలు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తిరిగి వస్తాడు. సిద్ధంగా ఉన్నారా? ఈ మాట మీతో కాదు, ప్రభు నాతోటి ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారు. బీ రెడీ, బీ రెడీ. సిద్ధంగా. ప్రభు వాకిట ఎక్కడున్నాడు? ప్రభు గుమ్మం దాటి వాకిట నిలుచున్నాడు. ఓపిక. సణుగుడు కుదరదు. సణుగుడు కూడా చాలా ఎక్కువైపోయింది. నాకే చాలా సణుగుడు వచ్చేస్తాయి. పిల్లల మీద సణుగుడు, లేకపోతే ఇంట్లో లేక పనిలో అసలు కుదరదు. ఓపిక చాలా ప్రాముఖ్యం. ప్రభువు వాకిట నిలుచున్నాడు. ఆయన వస్తాడు. సిద్ధంగా ఉండాలి. ఇందాక చెప్పిన వాక్యం, ఇందాక చెప్పిన మాట, యేసు రక్తములో ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. విలువ పెట్టి మనం విలువ ఉంది, మనకి చాలా వాల్యూ ఉంది మనకి. వీఆర్ వెరీ ప్రెషస్. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మనం చాలా విలువ. ఎందుకంటే యేసు రక్తము ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. అంతవరకే కాకుండా నేను ముగించాలి. అంతవరకే కాకుండా అనుదినం కూడా ఆయన నిన్ను నన్ను ఆయన వాక్యం చేత పవిత్ర పరుస్తున్నాడు. ప్రభు అంటాడు, యేసు ప్రభు కాళ్ళు కడుగుతూ ఉంటే, శిష్యులు కాళ్ళు కడుగుతూ ఉంటే, పేతురు అంటాడు, ఆర్గ్యూ చేస్తాడు పేతురు, అన్నీ క్వశ్చన్ చేస్తాడు పేతురు. మొత్తం అంతా నన్ను ఆపాదమస్తకం కడగన ప్రభు అంటాడు. అక్కర్లేదు. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు, యేసు రక్తంలో విమోచించబడ్డావు. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. నీ పాపాలంటే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తే, గమనించండి, మనం భాగ్యవంతులం, ధన్యులం. కారణం మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. అయితే అనుదినం కూడా ఆయన వాక్యముతో మనం కడగబడాలి. సిద్ధాంతం ఏమిటి? మన గోదావరి డిస్ట్రిక్ట్స్ చాలా ఆశీర్వదించబడినటువంటి ప్లేసెస్ అంటాను నేను. ఎందుకనంటే మనకి ప్లెంటీ ఆఫ్ వాటర్. దేన్ని బట్టి చెప్పండి? మీ ఇంకా దగ్గర గోదావరి. మనకి విలువ తెలియదు, కానీ గోదావరి లేకపోతే మనకి నీళ్లు లేవు. ఎక్కడో నాసిక్ పుట్టింది. పాయలు చిన్న పాయలుగా ఆ ధవళేశ్వరం దగ్గర చాలా పెద్ద పాయ. ఇవన్నీ కూడా గోదావరి నీళ్ళే మనకి. ప్రస్తుతం నేను ఇంట్లో ఒక్కడనే ఉన్నాను. మా అమ్మాయికి ట్రాన్స్ఫర్ అయిపోయి 2 పిల్లల్ని తీసుకెళ్ళిపోయింది. వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అనుకోండి. మా అబ్బాయి దగ్గరలోనే ఉంటాడు, కానీ నేను ఒక్కడనే ఉంటాను. భోజనం తెస్తారు వాళ్ళు. నా అంట్లు నేనే తోముకుంటాను. డిషెస్ అన్నీ నేనే వాష్ చేసుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను డిషెస్ వాష్ చేసుకున్నప్పుడు పదే నాకు తలంపు వస్తుంది. ఇలా ట్యాప్ విప్పితే ధారాళంగా పై ట్యాంక్ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు. అప్పుడు నేను ఆనందిస్తున్నాను, ప్రభువా, నేను ఏదైనా పొరపాటు చేస్తే మీరు నీ వాక్యం చేత నన్ను ఇలాగే కడుగుతున్నారు. నాకు ఈ పాత్రలు కడగటం చాలా ఇష్టంగా ఉంది. ఎందుకంటే ఆ కడిగేటప్పుడు, విమి పెట్టి కడిగేటప్పుడు ఆ పాత్రలు చాలా క్లీన్ అయిపోతున్నాయి, మెరిసిపోతున్నాయి. ప్రభు నిన్ను నన్ను కూడా అనుదినం కూడా ఆయన వాక్యం చేత
కడగాలి. అది చాలా ప్రాముఖ్యం. ఫ్రైడే టీనేజ్ గర్ల్స్కి ఒక బైబిల్ స్టడీ ఇది చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ స్టడీ మొదలుపెట్టాము. మొన్న మొదలుపెట్టినప్పుడు నేనే తీసుకున్నాను అది. ఆ బైబిల్ స్టడీలో 17 మంది అమ్మాయిలు వచ్చారు, టీనేజ్ గర్ల్స్. వాళ్ళందరూ హెచ్ఐవి పాజిటివే, కానీ చాలా మనకంటే ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆహారం, ప్రేమ అంతా దొరుకుద్ది. వారు వాక్యం చెప్తుంటుండగా, నేను బైబిల్ స్టడీ జాన్స్ గాస్పెలే చెప్తుంటుండగా ఒక చిన్న మాట, అనకూడని మాట కూడా అన్నాను నేను. అది ఎవరికీ తెలియదు, అది వాళ్ళు కూడా గమనించలేదు ఆ మాట. తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టీనేజ్ గర్ల్స్ కదా, నేను చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. ఎందుకు నేను ఆ మాట అన్నాను, ఎవరో గ్రహించలేదు ఆ మాట, ఎవరు డీప్గా ఆలోచించలేదు. కానీ నేను ఆలోచించుకుంటే అది నాకు తప్పుగా అనిపిస్తుంది, మంచిది కాదు. ఆ మాట ఎందుకన్నాను ప్రభువా అని నేను ప్రభువు దగ్గర ఒప్పుకున్నాను. ఆయన వాక్యం చేత నన్ను ఈ నా ట్యాప్ దగ్గర ఎలా అయితే గిన్నెలు ఎలా కడుగుతారు అలాగా కడిగాడు. వాక్యం చదువుతున్నారా పిల్లలు, పెద్దలు, సంఘం? వాక్యం చదవటం చాలా ప్రాముఖ్యం. వాక్యము, ప్రార్థన, సహవాసము, ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యం. టిల్స్లీ గారు నన్ను పెంచారని చెప్పారు కదా, ఆయన నాకు కాలేజీలో, యూనివర్సిటీలో ఉంటుండగా, కాలేజీలో ఉంటుండగా ఒక లెటర్ రాశారు నాకు. ఆయన భీమవరం కాలేజీలో ఉన్నాను నేను. ఆయన నాకు ఒక లెటర్ రాశారు. అప్పుడు టైప్ తోటే, ఇవేమీ లేవు, ఈమెయిల్స్ ఏమీ లేవు. లెటర్ రాస్తే ఆయన ఎందుకు రాశారనంటే, నేను కాలేజీలో చాలా గొప్ప సేవ చేస్తున్నానండి, ఆ స్టూడెంట్స్ అందరికీ వాక్యం చెప్పేస్తున్నాను, నేను ప్రతి వారం కూడా బైబిల్ స్టడీస్ ఉన్నాయి అంటే నన్ను నేను ఆయనకి చూపించుకోవడానికి ఇవన్నీ రాసేసాను. చిన్నపిల్లవాడిని కదా నేను, తెలియక. అప్పుడు ఆయన ఏమని రాశారు తెలుసా బాబు? ల్యాడ్ అన్నాడు ఇంగ్లీష్లో. ల్యాడ్ అంటే బాబు. ఇంగ్లీష్లో ఏమని రాశారంటే, వాట్ ఎవర్ యూ డు నాట్ డూ, డు నాట్ ఫర్గెట్ టు రీడ్ ద గాడ్స్ వర్డ్. నువ్వేం చేసినా, ఏం చేయకపోయినా వాక్యం చదవటం అశ్రద్ధ చేయకు. ప్రియులారా, ఈవేళ 2 మాటలు, ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉండాలి, ఎక్కువ సిద్ధపడాలి. మన జీవితం పవిత్రంగా ఉండాలి. మనం చేయవలసిన పని మనం చేయాలి. చేయకూడని పనులు మనకు వద్దు. పాపానికి చాలా దూరంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా మన కాళ్ళకు మురికి అంటుకుంటే వాక్యంతో కడుక్కోవాలి. 2వది, వాక్యాన్ని అశ్రద్ధ చేయకండి. టీనేజ్ పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈవేళ ఒక నిర్ణయం చేయాలని నా కోరిక. ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా నేను తప్పనిసరిగా వాక్యాన్ని చదవటం అశ్రద్ధ చేయను. నేనేం చేసినా, ఏం చేయకపోయినా వాక్యం చదువుతాను, ప్రార్థనకు సమయం ఇస్తాను, సహవాసం, కూడికలన్నిటికీ కూడా నేను హాజరు అవుతాను. ఒక నిర్ణయం చేద్దామా? అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రియ సంగమా, యేసు ప్రభు వాకిట నిలబడి ఉన్నాడండి. ఆయన ఒకసారి వచ్చారు, మనందరి కొరకు చనిపోయారు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చారు. ఆ విలువైన రక్తంలో నిన్ను నన్ను కొనుక్కున్నారు. ఇంకా ఎవరైనా అటు అనుభవం లేకపోతే, విశ్వాసం ఉంచకపోతే, ప్రియులారా నేను చెప్తున్నాను, మీరు జీవితంలో అతి ప్రాముఖ్యమైనది మిస్ అవుతున్నారు. నేడే రక్షణ. ఎవరైనా యేసు ప్రభువును ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ప్రభువా నేను నమ్ముకుంటున్నాను, నీ ప్రేమను గ్రహించుకుంటున్నాను, నా కొరకే మీరు సిలువలో ప్రాణం పెట్టారు, నేను విశ్వాసం ఉంచుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకోండి. తను ఎందరు అంగీకరిస్తారో వారందరినీ కూడా ఆయన తన పిల్లలుగా స్వీకరిస్తాడు. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఏమాత్రం కూడా త్రోసివేయను. ఎంత పాపి అయినప్పటికీ కూడా,
ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువా అని వస్తే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఏ వయసులో ఉన్నప్పటికీ 8 సంవత్సరాలు ఉన్నా ఇంకా పెద్ద వయసు అయినా. రెండవది, ఈవేళ ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఎంత బిజీగా ఉన్నా వాక్యం చదవటం అశ్రద్ధ చెయ్యను. ప్రార్థన చేయటానికి నేను అశ్రద్ధ చెయ్యను. సంఘ కూడికలకు సహవాసాన్ని విషయంలో అశ్రద్ధ చేయను అని ఒక చిన్న నిర్ణయం మనం చేద్దాం. ప్రభువా, ఈ అర్పణ స్వీకరించండి. ఈ అర్పణ ఏమిటి? అర్పణ వాక్యం చదువుతాను, ప్రార్థన సమయాన్ని ఇస్తాను, సహవాసం మానను. చిన్న ప్రార్థన, చిన్న కమిట్మెంటు అర్పణ చేసుకోండి. ఒక హాఫ్ మినిట్ ఇస్తాను. మీ జీవితాన్ని, నా జీవితాన్ని ప్రభువుకు ఒకసారి అర్పణ చేసుకుందాం. వాక్యానికి అర్పించుకుందాం, ప్రార్థనకి అర్పణ చేసుకుందాం, సహవాసానికి అర్పణ చేసుకుందాం. చిన్న ప్రార్థన, చిన్న అర్పణ. ప్రేమగల మా తండ్రి, సంఘాన్ని బట్టి వందనాలు నాయన. మీరు వాకిట నిలబడ్డారు, గడప దాటి బయటకు వచ్చేసారు. వస్తారు నాయన, వస్తాను అంటే మీరు తప్పనిసరిగా వస్తారు. ఆ ఏంజల్స్ కూడా చెప్పారు కదా, మీరెందుకు అలాగా ఆకాశం వైపు చూస్తారు? ఆయన మేఘాల మీద వెళ్ళిపోయారు, తిరిగి మేఘాల మీదే వస్తారు. నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి వస్తారు. అంత్యదినమందు దూత బోర ఊదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణ అందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందును అచట. యోహాను అంటాడు, ఆ శిష్యుడైన యోహాను ప్రకటన గ్రంథం అంతా రాసి పరలోకంలో జరుగుతున్న అద్భుతాలు, అన్ని మర్మాలు, ఆ పరిశుద్ధత అంతా కూడా రాసి అనుభవించి ఇక చివరికి 22వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టలేక, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టలేక ఒక మాట అంటాడు, ప్రభువైన యేసు రమ్ము, సిద్ధంగా ఉన్నాను. ఎంత ధన్యత! ఆ మాట మనం చెప్తే ఎంత ధన్యులం. చిన్న ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మరి ఒకసారి మేము వాక్యము కొరకు కమిట్ చేసుకున్నాం, అర్పించుకున్నాం, ప్రార్థనకు కమిట్ చేసుకున్నాం, సమయాన్ని కేటాయిస్తాం, సహవాసం ఏ కూటం కూడా మిస్ కాను, అర్పణ చేసుకున్నాం. ఈ అర్పణ స్వీకరించండి. ఇంకా ఎవరైనా సొంత రక్షకునిగా మిమ్మల్ని అంగీకరించిన వారు కూడా మిమ్మల్ని హృదయంలో చేర్చుకుంటే, మీ వాక్యం ఎంత సత్యం నాయన. నా యొద్ద కూర్చోవాన్ని నేను ఏమాత్రం కూడా తృణీకరించను, త్రోసివేయను. వారిని మీరు అంగీకరించారు, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ సంఘాన్ని, సంఘ నాయకులను దీవించుమని యేసుక్రీస్తుని పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.